కొంతమంది క్లయింట్స్ వచ్చేసి మేము కేసు ఒక అడ్వకేట్ కి ఇచ్చాము, సో మాకు ఆయనకు సెట్ అవ్వట్లేదు, లేదంటే కేసు విషయంలో కొన్ని ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి, సో మేము ఆయనతో ఎన్ఓసి తీసుకొని కేసు మీకు ఇవ్వచ్చా లేకపోతే వేరే అడ్వకేట్ కి ఇవ్వచ్చా అనేసి అడుగుతూ ఉంటారు. సో జనరల్ గా అండి ఏ కేసులో అయినా కూడా ఒక అడ్వకేట్ ఫైల్ చేసిన తర్వాత మీకు ఆయనకు ఏదైనా అండర్స్టాండింగ్స్ ఇదైనా కానీ లేదంటే వేరే రీజన్స్ ఉన్నా కూడా మీరు అడ్వకేట్ ని మార్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ప్రీవియస్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళేసి ఈ విషయం డిస్కస్ చేసి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పేసి చెప్తే ఆయన మీకు సంబంధించిన కేసు విషయంలో ఎన్ఓసి ఇస్తారు. దాంతోపాటు మీకు ఉన్నటువంటి ఆ కేస్ పేపర్స్ కానీ ఏదైనా అని ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ కేస్ పేపర్స్ ఇవ్వకపోయినా కూడా మీరు నెక్స్ట్ ఎంగేజ్ చేసుకునే అడ్వకేట్ కి ఎన్ఓసి ఇస్తే ఆయన రిమైనింగ్ టోటల్ కేస్ ని టేక్ ఓవర్ చేసేసి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో కాబట్టి అడ్వకేట్ ని మార్చుకున్నంత మాత్రం మీ కేసుకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. జస్ట్ ప్రీవియస్ గా ఉన్నటువంటి అడ్వకేట్ ప్లేస్ లో ఈ న్యూ అడ్వకేట్ వచ్చి తనకున్నటువంటి రోల్ ని తను ప్లే చేస్తారు. సో కాబట్టి ఎటువంటి కేసులో కూడా మీరు అడ్వకేట్ మార్చుకోవడానికి ఎటువంటి ఇష్యూ ఉండదు. సో నెక్స్ట్ టైం ఏదైనా అని ఇది గమనించగలదని అనుకుంటున్నాను. ప్లస్ అలాగే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ అయ్యేలాగా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.